హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది అయితే కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. ఇంకా మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము ఇంకా మా భాను వాళ్ళ హాస్టల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. భాను అంటే ఎవరు అని అనుకోవచ్చు, మా తమ్ముడు అన్నమాట, మా బాబాయ్ వాళ్ళ కొడుకు. ఇంకా అభి కూడా ఇద్దరు ఒకే హాస్టల్లో అన్నమాట. ఇంకా వాళ్ళిద్దరిని చూద్దామని, వాడు మొన్న వచ్చాడు కదా, నేను షార్ట్లో పెట్టాను మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. ఇంకా వాడు వచ్చినప్పుడు అన్నాడు, మీరు అక్కడికి వచ్చినప్పుడు నన్ను కలవండి, హాస్టల్కి రండి అని చెప్పి ఇంకా మరీ చెప్పాడు వాడు అంతలా చెప్పిన తర్వాత వెళ్ళకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే ఇంకా మా వారు వచ్చారు కాబట్టి ఆయన కూడా చూస్తారు వాళ్ళ హాస్టల్ అని చెప్పి ఇంకా తీసుకెళ్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే అన్నమాట ఈ హాస్టల్కి రావడం. హాస్టల్ ఇంకా స్కూలు అందులోనే అన్నమాట. ఇంటర్ కూడా ఉందన్నమాట ఈ స్కూల్లోనే. ఇంకా చాలా బాగుంది, పెద్దగానే ఉంది. ఫస్ట్ టైం రావడం కదా, కొంచెం టెన్షన్గా ఉంది. అంటే ఎక్కడ ఉంటాడు వాడు అనేది తెలియదు కదా మాకు. ఇంకా వెళ్ళి ఇక్కడ ఒక సార్ వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళనైతే అడిగాము. అడిగితే వాళ్ళు చెప్పారనమాట, అటు ఇక్కడ కాదమ్మా, కొంచెం అటు వెళ్ళండి అని. కొంచెం ముందుకెళ్ళి ఇంకొక సార్ ఉండే అక్కడ. ఇంకా అతనికి చెప్పామన్నమాట, ఇట్లా భాను అని ఇంకా నేమ్ చెప్తే వాళ్ళు పిలిచారు. ఇంకా వాడు వెళ్ళి వాళ్ళ అన్నం తీసుకొచ్చిండు అనమాట. వీళ్ళిద్దరే అనమాట మా తమ్ముళ్ళు. వాడేమో 10th, వీడేమో 9th. ఇంకా వాళ్ళిద్దరిని కలిసి కాసేపు మాట్లాడి, బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా పులిహోర చేస్తున్నామని మా వదిన వాళ్ళు చెప్పారు, తిని వెళ్ళండి అని. కానీ ఇంకా అంత పొద్దున్నే ఏం తింటామని తినలేదు. దారిలో ఒక టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ ఆపి ఇంకా టిఫిన్ అయితే చేసాము. వేడిగా ఉండే బోండా అయితే కాలుతుంది. తినేసి మా ఇంటికి అయితే వెళ్తున్నాము. వెళ్తుంటే దారిలో సైదాపూర్లో అయితే దూద్ పేడ, మీకు తెలుసు కదా, నేను 2-3 వీడియోస్లో చెప్పాను, మై ఫేవరెట్ అనమాట. అది తీసుకొని ఇంకా తినుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ ఇంకా మా ఊరైతే వచ్చేసింది. నేను వచ్చి 1 month అవుతుంది అనుకుంటా, కానీ మా వారు రాక ఒక 5 months అయిపోయింది. లాస్ట్ వచ్చినప్పుడే వెళ్దామన్నారు, కానీ అప్పుడు ఎండలు బాగా ఉన్నాయని వెళ్ళలేదు. ఇంక ఇప్పుడు వచ్చాము. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట తిను. దాంతో అయితే కాసేపు మాట్లాడి అయిపోయి మా పిన్నికి అయితే బాయ్ చెప్పేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే, మా వారు ఇంతవరకు రాని ప్లేసెస్కే తీసుకెళ్తున్నాను నేను. అంటే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి కూడా ఫస్ట్ టైం ఆయన రావడం. ఇంకా ఇప్పుడైతే మా చిన్నత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడికి కూడా ఆయన రావడం ఫస్ట్ టైమే. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము ఇంకా నేనైతే రాలేదు. అంతకుముందు అయితే ఊకే సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేదాన్ని. నేను మా అనుషక్క అయితే భలే ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడైతే. మా అనుషక్క ఏం చేస్తే అది చేసేదాన్ని నేను. తను ఏం తింటే నేను అదే తినేదాన్ని. ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే నేను అదే కలర్, తను ఎక్కడ కూర్చుంటే నేను అక్కడే కూర్చోవడం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయిలేండి. ఇంకా సుందరగిరిలో వెంకటేశ్వర స్వామి గుడి అయితే చాలా ఫేమస్ అన్నమాట. చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు. వారికి ఆ టెంపుల్ చూపించాం, కానీ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు మేము. ఇంక ఇక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత మా అత్త అయితే వాటర్ ఇచ్చింది తాగేసి. మా పాప అయితే మా అనుషక్క వాళ్ళ బాబుతో కలిసి ఆడుకుంటుందన్నమాట. చిన్నప్పుడు మేమిద్దరం ఆడుకునే వాళ్ళం, ఇప్పుడు వీళ్ళిద్దరు అన్నమాట. మా డాడీ వాళ్ళు మొత్తం 5 members అన్నమాట. మా డాడీకి 2 అక్కలు, ఒక చెల్లి, ఒక తమ్ముడు అన్నమాట. ఇప్పుడు మేము వచ్చింది మా డాడీ వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి అన్నమాట. 2 అక్కలు ఉన్నారు, మా బాబాయ్, మా డాడీ, మొత్తం 5 members అన్నమాట. అర్థమైందా? ఇంకా వీళ్ళ ఇంటికి రావడం నేను మా అనుషక్క మ్యారేజ్కి వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన అన్నమాట. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి రాలేదు, మా అనుషక్క మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంకా అదే లాస్ట్ అన్నమాట. అప్పటి నుంచి ఇంకా రాలేదు. ఇదిగోండి ఇక్కడ నేను ఎలా ఉన్నాను అనేది చూసుకుంటున్నాను. ఈ ఆల్బంలో భలే ఉన్నాను కదా. ఇంకా అవన్నీ మెమొరీస్ గుర్తు చేసుకుంటూ కాసేపు ముచ్చట్లు పెట్టేసి ఇంకా బాయ్ కాడికి పోదామని మేమైతే రెడీ అయ్యి వెళ్తున్నాము. మా అన్నయ్య మాకంటే ముందే వెళ్ళిపోయారు. ఇంకా మా అనుషక్కని తీసుకొని మేమైతే వెళ్తున్నాము. ఇదిగోండి మా అన్నయ్య ఇక్కడైతే కూరగాయలు కోస్తున్నాడు. మా వారు ఎప్పుడు రాలేదు కదా, ఇంక ఇవన్నీ చూపిద్దామని తీసుకొని వచ్చాము. ఈ ల్యాండ్ అంతా వీళ్ళదే అన్నమాట. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ వరకు మనదే అని ఇంకా మా అనుషక్క అయితే చూపిస్తుంది అన్నమాట. మా మామయ్య ఏమో అక్కడ పనిచేస్తున్నారు. వెళ్ళి మా మామయ్యను పలకరించి కాసేపు మాట్లాడి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. క్లైమేట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉండే. అసలు మేము వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉంటుంది. అసలు వర్షం పడట్లేదు, ఎండ కూడా రావట్లేదు, మంచుతుంటుంది. ఇంట్లో అయితే నాకు చాలా ఇష్టం. వచ్చేటప్పుడు సర్వపిండి తీసుకొచ్చుకున్నాము. అక్కడ అమ్ముతూ ఉండే ప్లేట్ 30 rupees అట. నిజంగా వర్త్ అంటే వర్త్ అన్నమాట, చాలా బాగుంది. అది తినేసిన తర్వాత ఇంకా మా అనుషక్క వాళ్ళ బాబుతో కాసేపు ఆడుకొని మా అత్త అయితే మేము వచ్చేసరికి పొలం దగ్గరికి వెళ్ళాం కదా, వచ్చేసరికి పూరి చికెన్ చేసింది, అది కూడా తినేసాము. ఇంకా ఫస్ట్ టైం వచ్చాం కదా మేము, మా పెళ్ళైనప్పటి నుంచి మా పాప పుట్టినప్పటి నుంచి ఎప్పుడు రాలేదు కదా అని మా అత్త అయితే నాకు శారీ, మా పాపకి డ్రెస్, ఇంకా మా వారికి టవల్ అయితే పెట్టింది. మా పెద్దనాన్న కూడా నిన్న 2000 అయితే ఫోన్ పే కొట్టారు. చూసి వెళ్దామని వస్తే ఇట్లానేమో వీళ్ళు
పెట్టించారన్నమాట వట్టి చేతులతో. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏదో ఒకటి పెడతారు, ఇట్లా ఒక ఆచారం అన్నమాట. మా సైడ్ అయితే ఇట్లా పెడతారు, మరి మీ సైడ్ కూడా పెడతారా కామెంట్ చేయండి. ఉండండి ఉండండి అని చాలాసేపు అడిగారు, కాకపోతే ఇంకా రేపు వెళ్ళిపోవాలి, ఇప్పటికే చాలా డేస్ అవుతుంది. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి, అదే మా ఇంటికి కూడా వెళ్ళలేదు. మా అత్తయ్య ఏమో కాల్ చేస్తుంది ఎప్పుడు వస్తారు అని. రేపు రేపు అని చెప్పి ఇట్లనే ఇక్కడే 4 days అయితే అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేవగానే అటు ఇటు కాసేపు వాకింగ్ చేస్తూ ఉన్నాను. మా ఫ్రెండ్ వచ్చి ఇక్కడ హాయ్ చెప్తుంది చూడండి. ఇంకా మా పాప కూడా లేచింది, తనని కాసేపు ప్యాంపర్ చేసి తనని బుజ్జకించి మా వారికి అయితే ఇచ్చేసి, మా బాబాయ్ అయితే మటన్ తీసుకొచ్చారు. ఇంకా మా పిన్ని వండుతావారా అని అడిగింది. సరే వండుతా పిన్ని అని నేనైతే వండాను. ఇంకా మా పిన్ని నానమ్మతో కాసేపు ముచ్చట్లు పెట్టేసి, మా పాప ఏమో ఇక్కడ మా తమ్ముడు వాళ్ళది కొన్ని బొమ్మలు ఉంటే వాటితో అయితే ఆడుకుంటూ ఉంది. మేము ఇంకా రెడీ అయిపోయి లంచ్ అయితే చేస్తున్నాము. లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి అని ఫాస్ట్గా ఇంకా లంచ్ అయితే చేసాము. 12 అవుతుంది. 12:30కి ఇంకా బయలుదేరిపోయాము. మా పిన్ని బాబాయ్కి ఇంకా బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాము. మా వారికి అయితే ఇక్కడ చాలా బాగా నచ్చుతుంది. లాస్ట్ టైం వెళ్దాం అన్నారు, కానీ అప్పుడు ఎండలు ఉన్నాయని చెప్పాను కదా, అప్పుడు మిస్ అయింది. ఇంక ఇప్పుడు వచ్చాము, మళ్ళీ ఎప్పుడు వస్తాము ఏంటో. మా బాబాయ్కి మా పిన్నికి ఇంకా బాయ్ చెప్పేసి మా నానమ్మని కూడా తీసుకెళ్తున్నాము. చెప్పడమే మర్చిపోయాను కదా, మా నానమ్మని కూడా తీసుకెళ్తున్నాము మాతో పాటు. మా ఊరికి కూడా ఇంకా బాయ్ చెప్పేశాను. ఈసారి బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ ఉండడం వల్ల చాలా సార్లే వచ్చాను మా ఊరికి. లాస్ట్ ఇయర్ అయితే అసలు రాలేదు, మా పాప చిన్నగా ఉండే ఇంకా అసలు దేనికి రాలేదు. ఇప్పుడు కొంచెం ఇంకా తను మంచిగానే ఉంటుందన్నమాట, ఎక్కడికి వెళ్ళినా కూడా కొత్త ప్లేసెస్ కాబట్టి అప్పుడు ఏడ్చేది. ఇప్పుడైతే తను కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. జర్నీలో కూడా నన్ను అయితే అస్సలు సతాయించట్లేదు. నాకైతే నిద్ర వచ్చేస్తుంది ఆ చల్లటి గాలికి, ఆ క్లైమేట్కి, ఆ వెదర్కి. అసలు నిజంగా సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఈ జర్నీ చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ గ్రీనరీ, పంట పొలాలు ఇవన్నీ చూసుకుంటూ మంచిగా నిద్రపోయాను. కాసేపు పడుకొని ఇంకా లేచేసరికి ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం అన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి 5:30 అయింది. మేము వెళ్ళిన ఈ 3 daysలో అసలు వర్షమే పడలేదు, ఎండ కూడా కొట్టలేదు. హ్యాపీగా ఇట్లా ఎంజాయ్ చేసి అయితే 3 days ఉండి వచ్చేసామన్నమాట. వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి, నెక్స్ట్ ఎక్కడెక్కడికి వెళ్ళా అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. వీడియో అయితే ఇంతే అన్నమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే మరి ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.